నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. దాని నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో లోతుగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 42,000. ఇది ఏదో చిన్న నంబర్ కాదు. మన దేశంలో కేవలం ఒక్క సంవత్సరంలో సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్న వాళ్ల సంఖ్య ఇది. ఈ ఒక్క నంబరే మనకి చెప్తోంది ఈ సమస్య ఎంత తీవ్రమైందో, మనం ఎంత అర్జెంటుగా దీని గురించి మాట్లాడుకోవాలో. సరే, ఆ 42,000 మరణాలు అనేది నిజంగా చాలా పెద్ద సంఖ్య. ఈ ఆరోగ్య ముప్పు వెనుక ఉన్న వాస్తవాలు ఏంటో, దాని తీవ్రత ఏంటో ఇప్పుడు మరిన్ని వివరాలతో చూద్దాం. అంటే కేవలం మరణాలే కాదు, ప్రతి ఏటా సుమారుగా 80,000 కొత్త కేసులు మన దేశంలో బయటపడుతున్నాయి. ఆలోచించండి, దీనర్థం ఈ వ్యాధి ఎంత వేగంగా విస్తరిస్తోందో. సో ఈ నంబర్లన్నీ చూస్తుంటే మనకు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది: ఇది మన దేశ మహిళల ఆరోగ్యానికి నిజంగా ఒక పెద్ద సవాల్గా మారింది. ఇంతకీ అసలు ఈ క్యాన్సర్కు కారణం ఏంటి? ఇప్పుడు మనం ఈ సమస్యకు మూల కారణమైన ఆ వైరస్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే దాని పేరు హ్యూమన్ పాపిల్లోమా వైరస్. సింపుల్గా చెప్పాలంటే హెచ్పివి. ఇది చాలా కామన్ వైరస్. మనలో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు ఇది సోకే ఉంటుంది. అయితే అందులో కొన్ని ప్రత్యేకమైన రకాలు మాత్రమే క్యాన్సర్కు కారణమవుతాయి. అయితే హెచ్పివి వైరస్లన్నీ ప్రమాదకరమైనవి కావు. వాటిలో ముఖ్యంగా టైప్ 16 ఇంకా టైప్ 18 అనేవి చాలా హై రిస్క్ అన్నమాట. మన దేశంలో వచ్చే గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో చాలా వాటికి ఈ రెండే ప్రధాన కారణం. ఓకే, సమస్యేంటో చూసాం, దానికి కారణమైన వైరస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సైన్స్ మనకందిస్తున్న ఒక పవర్ఫుల్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఒక రక్షణ కవచం లాంటిది. ఇది ఆ ప్రమాదకరమైన క్యాన్సర్ కారక వైరస్లు మన శరీరంలోకి రాకుండా అడ్డుకుంటోంది. అంటే ఇదొక ప్రివెంటివ్ మెజర్ అన్నమాట. సరే, మరి ఈ వ్యాక్సిన్ని ఎప్పుడు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారంటే 9 నుంచి 14 సంవత్సరాల వయసు అనేది చాలా ఐడియల్ టైం, కరెక్ట్ టైం అన్నమాట. కానీ మన భారత ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాంలో మాత్రం ప్రత్యేకంగా 14 సంవత్సరాల వయసున్న అమ్మాయిల్నే టార్గెట్ చేసి ఈ వ్యాక్సిన్ను అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికే భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే గర్భాశయ క్యాన్సర్పై పోరాటంలో భాగంగా ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం. ఏదిగో దీనికి సంబంధించిన ఒక వార్తా కథనం. అంటే ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, ప్రస్తుతం మన దేశంలో ఇది చురుగ్గా అమలవుతున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ ప్రభుత్వ కార్యక్రమం ఎంత విలువైందో తెలియాలంటే ముందు మనం మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ధర ఎంతో చూడాలి. గార్డసిల్ 4 హెచ్పివి వ్యాక్సిన్ ధర సాధారణంగా దాదాపు 3,927 రూపాయలు ఉంటుంది. కానీ ప్రభుత్వ కార్యక్రమం వల్ల ఇప్పుడు ఇది కంప్లీట్గా ఫ్రీ, ఉచితం, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా. ఇది ఎంత పెద్ద విషయమో కదా! ఎంతో మంది అమ్మాయిల భవిష్యత్తును కాపాడే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాల్లోంచి మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. ఫస్ట్, భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లం. సెకండ్, దీనికి మెయిన్ రీజన్ హెచ్పివి వైరస్. థర్డ్, దీన్ని ఆపడానికి ఒక ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఉంది. ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా మన భారత ప్రభుత్వం ఇప్పుడు 14 ఏళ్ల అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ను ఫ్రీగా ఇస్తోంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇలాంటి ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ లాంటి శక్తివంతమైన నివారణా సాధనాలు మన దగ్గర ఉన్నప్పుడు భారతదేశం ఒక రకమైన క్యాన్సర్ను పూర్తిగా భూమి మీద నుంచి తుడిచిపెట్టే మార్గంలో ముందుకు వెళ్తోందని మనం ఆశించవచ్చా? ఆలోచించండి.